జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు వృద్ధులకు సంబంధించిన కొంత సమాచారాన్ని మీకు పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. వృద్ధులను గురించి బైబిల్ గ్రంథము ఏమైనా మాట్లాడుతుంది అంటే, వృద్ధులకి తలనెరుపు అనేది సహజంగానే కనిపిస్తూ ఉంటుంది మనకు. అయితే అది వారి బలహీనత కాదు, కానీ బైబిల్ గ్రంథము ఆ తలనెరుపును ఏమని మాట్లాడుతుందంటే అది సౌందర్యము అంటున్నాడు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 29వ వచనంలో తలనెరుపు వృద్ధులకు సౌందర్యము. కాబట్టి దాన్ని సౌందర్యంగా చూడాల్సిన అవసరత సమాజం పైన ఎంతో ఉందని మీకు తెలియజేస్తున్నాను. అలాగే వృద్ధులను గురించి ఇంకేమైనా మాట్లాడుతున్నాడంటే, వృద్ధులను తల్లిగాను తండ్రిగాను భావించుకోవాలి అని సంఘాలకు హితోపదేశం చేస్తున్నారు అపోస్తలుడైన పౌలు గారు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాల్లో ఈ సంగతులు మనం చూడొచ్చు. వృద్ధ స్త్రీలను తల్లిగా భావించి, వృద్ధులైన పురుషులను తండ్రిగా భావించి వారిని సన్మానించమని మాట్లాడుతుంది. వారు సన్మానానికి పాత్రులు. వృద్ధుల దగ్గర అనేకమైన జ్ఞాన సంగతులు ఉంటాయి. వాటన్నిటిని మనము వారి అనుభవంలో నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. లేవ్యకాండము 19వ అధ్యాయము 32వ వచనంలో అంటున్నాడు, దేశంలో వృద్ధులైన వారిని ఘనపరచాలి అని మాట్లాడతాడు. వృద్ధులని అవమానపరచటము, వృద్ధులని చిన్నచూపు చూడటము అన్నది నిజంగా బాధాకరము. ప్రస్తుత సమాజము వృద్ధులను చాలా చిన్నవారిగా, ఎందుకు పనికిరాని వారిగా చూస్తుంది. కానీ బైబిల్ గ్రంథం అయితే వృద్ధులకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి మాట్లాడుతుంది. వృద్ధులను సన్మానించమని మాట్లాడుతుంది. వృద్ధులు గౌరవానికి పాత్రలు అని మాట్లాడుతుంది. నీ సొంత తల్లిదండ్రుల వలె వారిని భావించాలని మాట్లాడుతుంది. కాబట్టి వృద్ధుల విషయంలో ఈ జాగ్రత్తలు సమాజం ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి వృద్ధాప్యంలో ఉన్న వారిని మనం కరుణించాల్సిన అవసరం కూడా ఉంది. వారి పట్ల జాలి, దయ, కనికరము కనపరచాల్సిన అవసరం ఉంది. వారిని చిన్న చూపు చూడకూడదు. అలాగే వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా సాధారణంగానే వాళ్ళలో కొంత చాదస్తం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వృద్ధాప్యం వలన వాళ్ళు కలిగిన బలహీనతల కోసము సహజంగా చాలామంది ఏం చేస్తుంటారంటే మద్యాన్ని సేవిస్తూ ఉంటారు. అయితే అటువంటి వారిని గురించి మాత్రము బైబిల్ గ్రంథం హెచ్చరిస్తుంది. వృద్ధాప్యంలో మద్యం సేవించొద్దు అని మాట్లాడుతుంది. మీ యొక్క అనుభవం చేత ఇతరులకు గొప్ప పాఠాలు నేర్పమని తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో సంగతులు మనం చూడొచ్చు. కాబట్టి వృద్ధాప్యము ఏదేమైనప్పటికీ దేవుడు దయచేసిన ఒక గొప్ప బహుమానం అని భావించి వారిని గౌరవించి ఈ జాగ్రత్తలు పాటించాలని కోరుతూ